ఒక భక్తుడు ఇలా అన్నాడు, మినిస్ట్రీ వితౌట్ లవ్ చీపెన్స్ బోత్ మినిస్టర్ అండ్ పీపుల్ టచ్డ్ బై ఇట్. తెలుగులో చెప్తాను. ఒక సంస్థలో దేవుని ప్రేమ లేకుండా ఏదైనా కార్యక్రమములను చేస్తే ఆ చేసిన కార్యక్రమమును బట్టి ప్రేమ లేకపోవుట చేత ప్రేమ జరిపించిన ఆ కార్యాన్ని జరిపించిన వాణ్ణి తక్కువ చేస్తుందంట. ఆ కార్యం జరిపిస్తున్నందుకు కారణభూతుడైన ఆ దేవుణ్ణి తక్కువ చేస్తుందంట. అంటే మనలో ప్రేమ లేకపోవుట చేత ఎవరిని తక్కువ చేస్తున్నాం మనం? ఇది నేను చెప్పాలనుకున్న మాట. మనలో ప్రేమ లేకపోవుట చేత దేవుణ్ణి తక్కువ చేస్తున్నాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. సహోదరుని ప్రేమ గురించి అంటే ఆ 4వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తున్నాయి అంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ ఇట్లా అంటాడు, మీరు మీ ఇతరులను ప్రేమించండి. ఈ లక్షణం ఎవరిలో కనబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిలో కనబడుతుంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపించి ప్రేమను పరిచయం చేశాడు మనకి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకపోయి ఉన్నట్లయితే మనకి ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదే. ఆ ప్రేమను పరిచయం చేయడానికి దేవుడు లోకమునకు ప్రేమను పంపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనం ప్రకారం ఆ పంపించిన ప్రేమ త్యాగం చేయబడింది. ఆ పంపించిన ప్రేమ త్యాగంగా మారింది. ఆయన రావడమే కాదు, ఆయన త్యాగంగా మరణించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మరణించిన ఆయన పరిశుద్ధాత్మ చేత ఆ ప్రేమను మన హృదయంలో నింపాడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి ప్రేమను పరిచయం చేశాడు మనకి. ఆ ప్రేమను పరిచయం చేసిన ఆయన త్యాగంగా మన కొరకు మరణించాడు. ఆయన మరణించిన ఆయన పరిశుద్ధాత్మ చేత మన మనసులో ఉండి మనలను ప్రేమతో నింపాడు. హల్లెలూయా. మరి దేవుని ప్రయత్నం అలా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు, మన కొరకు త్యాగంగా మార్చాడు, మన మనసులో ఆయన ప్రేమను నింపాడు. దేవుడు ఎంత శ్రమ పడుతుంటే మన కొరకు మనలో ప్రేమ నిలిచి ఉంటుందా? మనం ప్రేమిస్తాం. మనుషులు మనల్ని ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళని బాగా ప్రేమిస్తాం. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని బాగా ప్రేమిస్తాం. ఒక ఉదాహరణ చెప్తా ఈ లోకపు ప్రేమ గురించి. ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారంట. వీళ్ళిద్దరు ప్రేమను బట్టి ఒక కూతురు జన్మించింది. కొన్నాళ్ళకి తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత గారాబము చేత ఆ తల్లి కష్టపడి పనిచేసి 4 ఇళ్లలో పాచి పని చేసుకొని ఒక మంచి ఫోన్ కొనిచ్చింది. ఏమిచ్చింది? ఫోన్కి వచ్చింది. ఆమె ఏం చదువుతుంది అయ్యా అంటే ఇంటర్ చదువుతుంది. ఏం చదువుతుంది? ఇంటర్ చదువుతూ ఈ ఫోన్లో ఏముంటాయి? సోషల్ మీడియా యాప్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, స్నాప్చాట్, టెలిగ్రాము, అబ్బో ఎన్ని ఉంటాయో మనుషులను పాడు చేయడానికి. వీటిలో ఉన్న ఒక దాంట్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనే దాంట్లో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంది సహోదరి. చేసుకొని చక్కగా ఫోటోలు పెట్టడం ప్రారంభించింది. ఆ యాప్స్ క్రియేట్ చేసినోడు ఒక మంచి పని ఏం చేశాడంటే, మన ముఖం పెట్టినప్పుడు మన ముఖంలా కాకుండా ఇంకోలా కనబడే ఫిల్టర్స్ అన్నీ పెట్టాడు అందులో. మనం నల్లగా ఉన్న ఫోటో తీస్తే అందులో ఎలా కనబడిపోతాం? తెల్లగా. జుట్టు లేకపోయినా సరే జుట్టు ఉన్నట్టు పెట్టుకుంటారు. ఇలా ఈ పిల్ల నల్లగా ఉన్నప్పటికీ, ఈ పిల్ల అందంగా లేకపోయినప్పటికీ ఈ పిల్ల ఏం చేసిందంటే చక్కగా ఫోటోలు పెట్టడం ప్రారంభించింది. ఇవన్నీ అవతలోడు ఒకడు చూడడం ప్రారంభించాడు. ఈ పిల్ల పెట్టే ప్రతి ఫోటోకి లైక్ కొట్టడం ప్రారంభించి, ఈ ఫోటోలు పెట్టిన వాళ్ళకి పిచ్చి ఏముంటుందంటే నా ఫోటోలకి ఎన్ని లైక్లు వచ్చినాయా అని చూసుకుంటారు. ఈ పిల్ల ఫోటోలన్నిటికీ ఎవరి లైక్ ఉన్నా లేకపోయినా ఎవరిది ఉంటుంది? వీడు ఫాలో అవుతున్నాడే, వీడు లైక్ ఉంటుంది. ఏం చేసిందంటే, నువ్వు నా ప్రతి ఫోటోకి లైక్ కొడుతున్నావు, హూ ఆర్ యూ అందంట. ఏమంది? ఎవరు నువ్వు? నేనెవరా? పలానా 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 అని చెప్పి. మరి నా ఫోటోకి లైక్ ఎందుకు కొడుతున్నావు? నీకు నాకు పరిచయం లేదు కదా. ఆడో పెద్ద డైలాగ్ వేసాడంట. ఏంటి? అందానికి పరిచయం కావాలేంటి అన్నాడంట. ఏమన్నాడు? ఎప్పుడైతే ఇలాగన్నాడో, ఇంటర్ కదా, అప్పుడప్పుడే బయటకు వచ్చిన 2 రెక్కలు. పైగా ఇంట్లో ఎవరు లేరు? తండ్రి లేడు, మందలించేవాళ్ళు
లేరు, తల్లి గారాబం ఎక్కువైంది. ఇలా పరిచయం అయిన తోడ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మాట 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 కలుపుకొని ప్రేమగా మారిపోయింది. ఇలా పరిచయాలు, ఫోటోలు పరిచయాలు. కొన్నాళ్ళు ప్రేమాయణం జరిగిన తర్వాత వీళ్ళ అమ్మ అస్తమానం ఫోన్ వాడకరా అంటున్నారని వీడికి ఫోన్ చేసి, మా అమ్మ అస్తమానం ఫోన్ వాడొద్దు అంటుంది, పెళ్లి చేసేసుకుందాం అందంట. ఏమంది? పద పెళ్లి చేసేసుకుందాం అన్నాడంట వాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామంటే ఎవరుండిపోయారు మధ్యలో? అమ్మ ఉండిపోయింది. అమ్మను తొలగించుకుంటే మనకి ఇల్లు ఉంటుంది, నాన్న ఇచ్చిన కొద్దిపాటి ఆస్తి ఉంటుందని చెప్పి ఒక మంచి సమయం చూసి ఈ అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసి, మా అమ్మ ఇప్పుడే స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటుంది, మా అమ్మని చంపేద్దాం అన్నదంట. ఎలా చంపిందంటే ఆ అబ్బాయి వచ్చి సుత్తితో కొడుతుంటే ఈ అమ్మాయి చూస్తుందంట. ఈ అబ్బాయి అన్నాడంట, మీ అమ్మ చచ్చిపోయిందిలే, ఇక నేను వెళ్ళిపోతున్నాను, 2 రోజుల తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చచ్చిపోయింది, ఎలాలా మనం ప్లాన్ చేద్దాము అని వెళ్ళిపోతే సగం దూరం వెళ్ళిపోయినప్పటికీ ఈ పిల్ల మళ్ళీ ఫోన్ చేస్తుందంట, ఎరా అబ్బాయి, నువ్వు కొట్టిన తర్వాత మా అమ్మ సావలేదు, తిరిగి రా అన్నాడు. చూసారా లోకపు ప్రేమ ఎలా ఉందో? ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న అగత్యాలన్నమాట. ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న అగత్యాలు. ఈ లోకపు ప్రేమ ఎలా ఉంటే దేవుని ప్రేమ త్యాగంగా ఈ లోకానికి వచ్చిందే. దేవుని ప్రేమ త్యాగరూపిగా మారి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేటట్టు చేసింది ఆయన ప్రేమ. మరి దేవుడు అంత ప్రేమించినప్పుడు హౌ మచ్ యువర్ లవింగ్ గాడ్, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అయ్యగారు అంటాము. మరి ప్రేమకు తగ్గ లక్షణాలు మనలో ఉంటున్నాయా? మనం ఎంత దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ మనలో ప్రేమ లేకపోతే మనము చెత్తతో సమానము అన్న 3 వచనాలు చెప్తుంది. హల్లెలూయా. తర్వాత ప్రేమ యొక్క తత్వం ఏంటయ్యా అని మనం నేర్చుకుందాం. అసలు ప్రేమ యొక్క తత్వం ఏంటి? ఇప్పటి వరకు ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏంటో నేర్చుకున్నాం మనము. రెండవదిగా ప్రేమ యొక్క తత్వం ఏంటో నేర్చుకుందాం. ప్రేమ యొక్క తత్వం చూద్దాం. చూడండి 4వ వచనం. ప్రేమకున్న మొట్టమొదటి తత్వం అంటే ఏంటంటే లక్షణం. ప్రేమకున్న లక్షణం ఏంటంటే అది దీర్ఘకాలము సహిస్తుంది. హల్లెలూయా. దీర్ఘశాంతం అని రాయబడి ఉంటుంది అక్కడ. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలము సహించును అంటే అర్థం ఏంటి? ఎల్లకాలము. ఇంకా చెప్పండి. ఇంకా నాకు ఇదే డౌట్ వచ్చి నాకు ఇవే పదాలు వస్తున్నాయి. ప్రేమ దీర్ఘకాలం అంటే ఎల్లప్పుడు అని ఇలా వచ్చి నేను వేరొక ట్రాన్స్లేషన్ బైబిల్ చదివినప్పుడు అందులో ఏమనుందంటే మనకు కలిగిన బాధ ఇతరుల ద్వారా అయినప్పటికీ మనం మౌనంగా ఉండడమే దీర్ఘశాంతము కలిగి ఉండడం అని చెప్పింది అది. హల్లెలూయా. మన హృదయ లోతుల్లో ప్రతీకారానికి బదులు, ఆ ప్రతీకారాన్ని చేయకపోవడానికి బదులుగా మన హృదయ లోతుల్లో బలమైన ఏర్లు స్థాపించబడిపోయి, ఒక కొబ్బరి చెట్టు చూడండి, చెట్టు ఎక్కడ ఉంటుంది, దాని వేర్లు ఎక్కడ ఉంటాయి? ఆ మూల ఉంటాయి. అలాగా మన హృదయం మంచిగా ఉన్నప్పటికీ మన హృదయ లోతుల్లో పేరుకుపోయిన ఏమంటారు వాటిని, ఆ రూట్ సిస్టమ్ అంతా, ఆ వేరులన్నీ మన హృదయంలో ప్రాకుట చేత ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే తిరిగిచ్చేయాలంతే. దేవుని ప్రియబిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని చేత రక్షించబడిన మనము, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ తన కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికైనా ఆయన వెనుకాడని సమయంలో ఆయన మనం చేస్తున్న ప్రతి పాపాన్ని సహించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ప్రేమకు కలిగి ఉన్న లక్షణం ఏంటయ్యా అంటే అది సహిస్తూ మౌనంగా ఉంటుంది. ఆ లక్షణం ఎవరిలో కనబడుతుందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే కనబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. అతడు ఎవరతడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఏం చేయబడ్డాడంట? దౌర్జన్యం చేయబడ్డాడంట. ఏం చేయబడ్డాడు? రెండవదిగా బాధింపబడ్డాడు. అయినా కానీ ఆయన నోరు తెరవలేదు. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. ఏం ప్లేస్లో? యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం పెట్టుకొని ఎవరైనా మన మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మన మాట తీరు,
మన ఆలోచించే విధానం, మన ప్రతీకారపు ఆలోచన ఎలా ఉంటుంది? అక్కడ రాయబడినట్లుగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. నోరు తెరవలేదంట ఆయన. దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని దేవుడి చేత ప్రేరేపించబడిన వారై బాప్తీసము పొంది మారు మనసు అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఎవరైనా మనల్ని ఒక మాట అంటే ఎలా స్పందిస్తున్నాం? 27:14. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో ఇతరులను ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. కానీ దేవుడు ఒక్క చోట మాట్లాడతాడు. నీవు యూదులకు రాజువా? నువ్వు అలా చెప్పుకొని ఉన్నావంటగా, నువ్వు ఇలా చెప్పుకున్నావంట కదా, నిజమేనా అని అడిగినప్పుడు సత్యము అందరికీ తెలియబడాలని చెప్పి అప్పుడు స్పందించాడు ఆయన. ఏమన్నాడు? అవును, నీవన్నట్టే. హల్లెలూయా. అదే మనం ఉన్నామనుకో, ఆ ప్లేస్లో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్లేస్లో మనం ఉన్నామనుకో, నువ్వు యూదులకు రాజు అంటగా, నువ్వు ప్రభువులకు ప్రభు అంట కదా, మరి ఇవన్నీ అలా అన్నాడు అనుకో, అక్కడున్న ఆ కోర్టులో ఉన్న న్యాయాధిపతి, మరి ఇవన్నీ తెలిసినప్పుడు నన్ను ఎందుకు రప్పించావు ఇక్కడికి అని అంటాం మనము. అవునంటారా లేదంటారా? న్యాయాధిపతి గారు మీరైనా చెప్పండి, ఈ జనానికి బుద్ధి వచ్చేటప్పుడు మీరైనా చెప్పండి, ఇదిగో వీళ్ళకి తెలియట్లేదు, నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభులు, యూదులకు రాజు, నేను వీరందరినీ రక్షించడానికి వచ్చాను, వీళ్ళకన్నా తెలియట్లేదండి, మీరన్నా చెప్పండి అన్నాడు ఆయన. చాలా మౌనంగా అవును మీరన్నట్టే. హల్లెలూయా. ఇది ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు. క్రీస్తు మన కొరకు దౌర్జన్యం పడ్డాడు, దౌర్జన్యం చెందాడు ఆయన. అప్పట్లో సిలువ అనేది ఒక భయంకరమైన మరణం. ఒక మనిషిని చిత్రహింసలు పెట్టాలంటే ఆ కాలంలో రోమా సైనికులు వేసే అతి దారుణమైన శిక్ష ఏదన్నా ఉందంటే అది సిలువ మరణం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడైనా. కారణం నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని అంతగా ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన జీవితం ద్వారా చూపించగలిగాడు కదా. మరి దేవుడంటే మనకిష్టము అని చెప్పిన మనము మన జీవితంలో ప్రేమకు తగ్గ లక్షణాలు కనబడుతున్నాయా? మనం సహించగలమా? అమ్మా పలానా సహోదరితో మాట్లాడమంట, నువ్వు ఇద్దరు మందిరానికి చకాచకా చెంగు చెయ్య పట్టుకుని వచ్చేవారుగా అప్పుడు. మరి ఇప్పుడే మాట్లాడట్లేదు. పలానా రోజయ్య గారు, పలానాది అందయ్య గారు, మీకు తెలియదు ఎంత పెద్ద మాటో. దేవుడు శిలువ మరణం పొందినంతకంటే పెద్ద మాట అది. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇంకా తల్లి గర్భములో రూపింపబడక మునిపే పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, మనం ఇంకా పుట్టకుండా ఉండగానే మనం పాపం చేస్తామని ఎరిగి ఉండి మన కొరకు మరణించాడు ఆయన. హల్లెలూయా. గాడ్ లవ్డ్ సో మచ్, మనల్ని ఎంతో ప్రేమించాడు. నీ తోటి సహోదరుని ప్రేమించగలిగావా? మీ చుట్టాలలో ఉన్న శత్రుత్వాన్ని తెంచుకోగలిగావా? వాళ్ళ అన్యులు, వాళ్ళు నీతో మాట్లాడరు, సరే వదిలే, కానీ నీకెవరో తెలుసుగా నిజదేవుడు ఎవరో? ఆ నిజదేవుడుకు ఉన్న లక్షణం ఏంటో తెలుసుగా? ఆ నిజదేవుడు నీ కొరకు ఎంత బాధపడ్డాడో తెలుసుగా? మరి ఆ నిజదేవుడిని వాళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరత ఎవరి మీద ఉంది? మన మీదే కదా. పేతురు మొదటి పత్రిక, ఈ వచనం చూపించి నిన్ను ముగించే ప్రయత్నం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ కలిసి చదువుదాం. క్రీస్తు, కొంచెం బిగ్గరగా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. హల్లెలూయా. ఎవరు బాధపడ్డారయ్యా నీ కొరకు? కొంచెం బిగ్గరగా చెప్పండి. ఎవరు బాధపడ్డారు నీ కొరకు? నీ పక్కనున్న సహోదరా, నీ కుటుంబ సభ్యులా, మీ అన్నయ్య, మీ తమ్ముడా, మీ చుట్టాలా? ఎవరు బాధపడ్డారు నీ కొరకు? మరి మనం పాటించే సాంప్రదాయాలు ఎవరిని బాధ పెడుతున్నాయి?
ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నాం? నా మాట అర్థమైందా? బాధపడే వాళ్ళని సంతోషపెట్టాలా, సంతోషపడే వాళ్ళని సంతోషపెట్టాలా? మరి ఈ వచనంలో 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మరి క్రీస్తు నీ కొరకు అంత బాధపడినప్పుడు ఎందుకయ్యా ఆయన అంత బాధపడ్డాడు? చూడండి, అదే వచనంలో ఉంటుంది, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. హల్లెలూయా. వై డిడ్ గాడ్ సఫర్డ్ ఎ లాట్? దేవుడు ఎందుకని అంత బాధపడ్డాడయ్యా అంటే, మనము ఆయన వలె బ్రతకటానికి ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళినాడు. హల్లెలూయా. ఎవరయ్యా మనకు మాదిరి? లోకంలో ఉండే సినిమా హీరోలా మనకి మాదిరి? ఎవరో పుట్టినరోజులు వస్తాయి, హీరోలు జెండాలు పట్టుకొని ఎగిరేవారు ఉన్నారు మన సంఘంలో, తెలుసా మీకు? ఎవరో హీరో పుట్టినరోజు అయితే అర్ధరాత్రి 12 గంటలకి కేకులు కట్ చేయడం. ఎవరయ్యా నీ హీరో? ఎవరిని బాధ పెడుతున్నావు? ఎవరు బాధపడ్డారు నీ కొరకు? ఇంటిలో నీ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇంటిలో నీ తండ్రి చేసిన త్యాగం ఏంటి? మందిరానికి రారా అని అడుగుతుంది తల్లి, రారు. ఏ అబ్బాయి సండే స్కూల్కి ఎందుకు రావట్లేదంటే, స్కూల్ వైజ్ దాటేసాను అన్నయ్య నేను. మరి స్కూల్ వైజ్ దాటేసావు, ఆది కాండంలోని అధ్యాయులు ఎన్ని చెప్పు అంటే నోటి మాట ఉండదు. పౌలు అంటాడు ఒక చోట, మీకు బలమైన ఆహారం పెట్టాలనుకున్నాను నేను, కానీ ఇంకా మీరు పాలు తాగేవారుగానే ఉన్నారు, కాబట్టి మీరు పాలే త్రాగండి. నీ కొరకు బాధపడిన వ్యక్తిని మరిచిపోయి నీ కొరకు బాధపడని వ్యక్తి కోసం ఏంటి మనం చేసే పనులు? వారానికి మందిరానికి రావయ్యా, వారం ఒక రోజు అంటే రామ్. పెద్ద భక్తి పరులు అన్నట్టు నెలకొకసారి మాత్రం ఆయన రక్తాన్ని శరీరాన్ని తీసుకోవడానికి వచ్చేస్తాం. ఎంత భయభక్తి ఉంది ఆయన శరీరం మీద, ఆయన రక్తం మీద. మనం ఆ శరీరాన్ని రక్తాన్ని రొట్టెగా ద్రాక్షారసం ఏదో కూల్ డ్రింక్ తాగినట్టు తాగేస్తున్నాం. నెలలో 3 వారాలు మందిరానికి రామా? ఏదో పెద్ద భక్తి పరులు అన్నట్లు మొదటి వారం మాత్రం చక్కగా దేవుని మందిరానికి వచ్చేస్తాం. చూడండి, ఆదివారం మన మందిరం అంతా నిండిపోతుంది. మరి ఇప్పుడేమైపోయింది ఆ భక్తి? ఎప్పుడేమైపోయింది ఆ భయం? ఎమ్మా రాలేదురా చర్చి కంటే ఉద్యోగం అన్నయ్య, ఎరా చర్చికి రాలేదంటే ఊర్లు వెళ్ళాలన్నయ్య, చుట్టాలందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయాలన్నయ్య. దేవుని మందిరానికి రావడానికి ఒక్కరోజు ఉద్యోగం సెలవు పెట్టలేం మనం. దేవుని మందిరానికి రావడానికి మనం చేసుకుంటున్న పని సెలవు పెట్టలేం మనం. దేవుని మందిరానికి రావడానికి దేన్నైనా వదులుకోలేకపోతున్నాం. ఒక వాక్యంలో ఇలా విన్నాను, ఒక ఆయన ఇలా సాక్ష్యం చెప్తున్నాడు, ఇది చెప్పి ముగిచ్చేస్తా. ఆయన ఏమన్నాడంటే, 2 భార్యాభర్తలు ఉన్నారంట. ఎవరున్నారు? కొంచెం మాట్లాడండి. 2 భార్యాభర్తలు. భార్య దేవుణ్ణి నమ్ముకుంది, భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు. భార్య దేవుణ్ణి నమ్ముకొని ఈవిడకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఆదివారం సమయానికి మందిరానికి వెళ్ళిపోవడం చెడ్డ అలవాటు ఈవిడికి. ఏంటి చెప్పండి? మీకు అర్థం అవ్వలేదు ఇంకా. ఆదివారం ఈవిడికి ఉన్న మంచి చెడ్డ అలవాటు ఏంటంటే దేవుని మందిరానికి సమయానికి వెళ్ళిపోవడం. మీకు ఆ చెడ్డ అలవాటు లేదులేండి, పర్లేదు. ఈవిడి సమయానికి వెళ్ళిపోతుందని చెప్పి భర్త ఏం చేశాడంటే, ఇంత పెద్ద చేప పట్టుకొచ్చి ఆదివారం వండేసెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడండి. ఎందుకన్నాడు? చేప వండితే ఏం పట్టేస్తుంది? టైం పట్టేస్తుంది. ఈవిడ అందంట, అయ్యా చేప సాయంత్రం వండుతానులే, ఇగో నీ కోసం బంగాళదుంప కూర చారు పెట్టేశాను, కొంచెం చక్కగా తిని, అవసరమైతే వచ్చినప్పుడు కోడిగుడ్డట్టేస్తాను, నీకు చక్కగా తినేద్దుగాను, ఇప్పుడు మందిరానికి వెళ్ళిపోతానయ్యా. కుదరదు, నేను చెప్పింది చెయ్యి. లేదయ్యా వెళ్ళిపోతానయ్యా. మీ పాటర్ గారు ఏమన్నా భర్తల మాట వినొద్దన్నాడా? ఇలాగే కదా అంటారు నమ్ముకోకపోతే. మీ పాటర్ గారు ఏమన్నా మొగుళ్ళ మాట వినకుండా మందిరంకి వచ్చేయండి అన్నాడా? అన్నాడంట ఆ భర్త. నిజం, జరిగిన సంఘటన. అలా అన్నప్పుడు, లేదండి అలా అని మీ భర్త సమయానికి ఆటంకపరుస్తుంటే ఆ మందిరానికి వచ్చేయమని అనలేదు, ఆయన ఉండిపోమని అనలేదండి, కానీ నేను ఉండలేనండి. ఈవిడ ఎంత నెమ్మదిగా మాట్లాడుతుంటే, ఆయన గట్టిగా మాట్లాడుతుంటే, ఈ నెమ్మది గట్టి గాలివాన చిరిగి పెద్దదైపోయి ఉన్న దాకిచ్చుకొని కొట్టేసాడేమండి.
రక్తం కారిపోతుంది. రక్తం కారిపోతుంటే భర్త కదా మరి, ఏ చిన్న మందిరానికి వెళ్ళకపోవడం గురించి ఎంత పని చేయాలని పశ్చాత్తాపం వచ్చి, అమ్మా రక్తం వచ్చేస్తుంది కదా, నడవే హాస్పిటల్కి వెళ్దాం. మీరేమంటారు ఇప్పుడు? మీరేమంటారు? ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి, నడు త్వరగా నడు త్వరగా నడు అని. ఆయన తగ్గుతాడు కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోతాం? ఆవిడ అందంట, ఏవయ్యా హాస్పిటల్కి సాయంత్రం వెళ్దాంలే, ఇంట్లో చీర మొక్క ఉంది కదా, అది పసుపు రాసుకుని కట్టేసుకుంటాను, వెళ్ళిపోదాం ప్రార్థనకి అందంట. ఈ భర్తకి అసలు ఏముందరా బాబు చర్చిలో అని చెప్పి ఆ రోజు సరే నువ్వు అన్నట్టే పద అని చెప్పి చర్చికి వెళ్ళాడంట. ముందు కూర్చొని ముసుకేసుకొని ఒక కన్ను కనబడకుండా దైవజనుని చూస్తుందంట. అలా చూస్తుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు నాలో ఉంటాడు అనమాట. లేటుగా వస్తే ఏమైంది 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 అని అడిగేదాకా ఊరుకోడనమాట. ఏం చేశానంటే, అమ్మా ఏమైంది లేట్ అయింది, కొంచెం పని ఉండి రాలేదయ్య గారు అని. సరే అదంతా పక్కనట్టు కానీ ఏంటి ఒక కన్ను కనబడకుండా మూసుకుంటున్నావు, కొంచెం ఇది తీవా. పర్వాలేదు అయ్య గారు, వద్దండి అయ్య గారు అంద. పర్వాలేదు తీయి, కుదరదు నువ్వు తీయాలి, అసలు ఏంటి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా నువ్వు ముసుకేసి కూర్చున్నావు ఏంటి అని అడిగితే ఈవిడ తీయట్లేదంట. ఆయనకి ఫ్యాన్ తిరుగుతుందంట, ఆ ఫ్యాన్కి కొంచెం ముసుగు తప్పుకొని ఆ రక్తము కారుతున్నట్టు ఆ పసుపు ముద్ద కనబడిందంట. వెంటనే అమ్మ ఏమైందిరా అని అడిగాడంట. ఏమైందంటే ఆమె జరిగిన సంఘటన అంతా చెప్పుకొచ్చింది, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా మరి ఎందుకు వచ్చావురా, ఈ వారం కొంచెం లేటుగా వచ్చి వెనకాల కూర్చోపోయావా, ఏమైంది? పోనీ దేవుని వాక్యం విని చక్కగా మరి ఏం చేస్తాము, పౌలు గారు ఎఫెసీ పత్రికలో అన్నారు కదా, మీ భర్తని మీ 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 యొక్క ఆ మాట తీరుని బట్టి మార్చుకోవాలని అన్నాడు కదా, మరి కొంచెం ఉండిపోరాదు అన్నాడంట. అప్పుడు ఆవిడందంట, అయ్యా ఈ ఒక్క చిన్న రక్తం బొట్టుకే నేను మందిరం కోసం ఆగిపోతే దేవుడు సిలువ మీద చివరి రక్త బొట్టు వరకు చిందించాడే, నేను ఒక రక్తం బొట్టు చిందించలేనా అన్నదంట. ఆవిడకి ఎంత విశ్వాసం ఉంది, ఆవిడికి ఎంత ప్రేమ ఉంది. దేవుడు తన శరీరంలో ఉన్న మొత్తపు రక్తపు బొట్టంతటిని నా కోసం చిందించినప్పుడు నేను ఒక రక్తపు బొట్టు ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి నేను చిందించకూడదా అని అడిగిందంట. అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనము, ఎవరైనా ఏదైనా నిందించినప్పుడు మౌనంగా ఉండగలమా? మొదటిది. రెండోది, ఎవరైనా మందిరపు విషయంలో మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉన్నామా, లేకపోతే వారిని సంతోషపెట్టడానికి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారిగా ఉన్నామా? మత్తయి సువార్త ధన్యతల్లో మీరు దేవుని కొరకు శ్రమపడండి, ఇది మీకు ధన్యత అని అంటాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు, ఆయన బాధపడేటట్లుగా మనం కూడా బాధను అనుభవించాలని ఆయన కోరుకుంటుంటే నేడు సంఘాలు ఎలాగైపోయినాయి అంటే, మీకు ఇంకా బాధలే రావు, రండి మా మందిరానికి రండి మా మందిరానికి రండి, మీకు దీవెనలు ఆశీర్వాదాలు, పలానాది కొలుక్కోండి పలానాది చేయండి. బైబిల్ చెప్పలేని బోధ చెప్పడం ప్రారంభించారు. దానికి మన సంఘపు జనాలు తండోపులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నేను ఎరుగుదును. దేవుని మీద ప్రేమ ఉన్న మనకి, ప్రభువా నీవంటే నాకు ఎంతో ఇష్టం ప్రభువా అని ఆదివారం తెల్లారుజామునే లేచిపోయి రెడీ అయిపోయి వంట వండుకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. ఐ అప్రిషియేట్ దట్. కానీ ఆ ప్రేమకు తగ్గ లక్షణం మనలో ఉండి తీరాలా. దేవుడు ప్రేమించాడు మనల్ని, ఆయన జీవితం ద్వారా చూపించాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, అది మన జీవితం ద్వారా చూపించాలి. అలా చూపించినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. నీలో సహించే గుణం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇంకా అర్థం కాలేదు అన్నమాట. నీకు ఇంకా ప్రతీకారం చేసే అలవాటు ఉంటే
పలానా సహోదరి దైవజనుడికి ఏదో చెప్పిందని నువ్వు కూడా రెండు ఎక్కేసి దైవజనుడికి చెప్తుంటే నీకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుల వారు పూర్తిగా అర్థం కాలేదన్నమాట. పాటలు పాడుతున్నాం, క్రమాల్లో ఉంటున్నాం, పరిచర్య చేస్తున్నాం, కానీ దేవుడు నీకు ఇంకా పూర్తిగా అర్థము కాలేదన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని మీద ఆధారపడి ప్రతిదీ ఆయన ద్వారా పొందుకుంటున్న మనము, ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చాడు, బంగారం అడిగితే బంగారం ఇచ్చాడు, జ్వరం వచ్చినప్పుడు తొలగించయ్యా అంటే తొలగించాడు, మనకి ఆస్తిపాస్తులను ఇచ్చాడు, ఇలా మందిరంలో కూర్చొనే భాగ్యం ఇచ్చాడు. దేవునికి ఏమిచ్చావు? నీ ప్రేమను దేవునికి ఇచ్చావా? దేవునికి ఏమిచ్చావు? ఆ ప్రేమకు తగ్గ లక్షణం నీ జీవితంలో చూపించి దేవునికి మహిమనిచ్చావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ఈ వాక్యం వింటుండగా చాలామందికి గుచ్చుకుంటే సంతోషం, గుచ్చుకోకపోతే నేనేం చేయలేను. కానీ నేను చెప్పాలనుకున్న మాట, మీరు ఇక్కడ ఉండగానే లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఈ ఆలోచన రావచ్చు, నేను పలానా వ్యక్తితో మాట్లాడట్లేదే, నేను పలానా సహోదరితో మాట్లాడట్లేదే. ఈరోజు ఫోన్ చేసి నేను ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాను, వాళ్ళ అన్యులైనప్పటికీ నేను ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాను, ఇప్పటి వరకు నేను చేసింది తప్పు అని నేను తెలుసుకున్నాను, కొంచెం నాకు సాయం చేయి, ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను, అంతకంటే ముఖ్యంగా నువ్వు నన్ను క్షమిస్తావా? శిష్యులు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించడం నేర్పయ్యా అని అడిగితే దేవుడు నేర్పిన ప్రార్థనలో, నీవు ఇతరులను క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను, ఇందులో ప్రేమ ఉన్నది. సహనం పాటించే లక్షణం మనలో ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి గనుక మనలో ప్రేమ లేకపోతే మనం దేవుణ్ణి ఎరిగిన వారము కాము. ప్రేమకున్న మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే అది దీర్ఘకాలము సహిస్తుంది. అవతలోళ్ళు ఎంత మాట్లాడినా, ఎంత మనలను హింసించినా, ఎంత మనలను కృంగదీసినా మనం మౌనం పాటించాలి. కాబట్టి ఆలోచిద్దాం. ఈరోజు హెచ్చరింపబడిన వారు, మందలించబడిన వారు, నిజంగా ఇట్టి ప్రేమ లక్షణం మనలో ఉందా? తల్లిని ప్రేమిస్తున్నాం, తండ్రిని ప్రేమిస్తున్నాం, చుట్టాలను ప్రేమిస్తున్నాం, మీకు ఇష్టమైన హీరోల్ని ప్రేమిస్తున్నారు, కానీ మన కొరకు ప్రాణత్యాగం చేసి మన కొరకు బాధపడిన క్రీస్తుని ప్రేమించగలుగుతున్నామా? 490 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల కోసం సహించాడని ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు చెప్తుంది. 490 సంవత్సరాలు ఆయన భరించాడు, అందులో ప్రేమ ఉంది. పుట్టినప్పటి నుండి మన విషయంలో సహిస్తున్నాడు ఆయన, మనలో ప్రేమ ఉంది. మన అదృష్టం కొద్దీ కొత్త నిబంధన కాలంలో పుట్టేశాం, కానీ పొరపాటున పాత నిబంధన కాలంలో పుట్టుంటే ఏదో ఒక రోజు రాళ్లతో కొట్టి చంపేసేవారు మనల్ని. కాబట్టి ఆలోచించుకుందాం, ఈ ప్రేమకు తగ్గ లక్షణం మనలో ఉందా? మీరు ప్రతిరోజు ఇంటి దగ్గర ఈ 13వ అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి. నేను మీ మనసులో ఒక్క ప్రశ్న పెడుతున్నాను. దేవుడు మనలను అంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించేవారిగా ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నామా? దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభువా, పలానా లక్షణం నాలో లేదయ్యా, ప్లీజ్ హెల్ప్ అస్ లార్డ్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది కదా. ఇదిగో నేను నమ్ముతున్నాను, నాలో ఏ లక్షణం అయితే లేదో, వాక్యం ద్వారా నన్ను పురుకొల్పిన విధానంతటిని బట్టి నీకు వందనాలు. నాలో ఆ ప్రేమకు తగ్గ లక్షణం నింపు ప్రభువా. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను హెచ్చరించి మమ్మలను పురుకొల్పిన విధానాన్ని అంతటిని బట్టి నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు ప్రభువా. పేతురు గ్రంథంలో రాయించినట్లుగా, ఏంటి ప్రభువా నీవు ఇంకా రావట్లేదని అనుకుంటుంటే మా కొరకు ఇప్పటి వరకు దీర్ఘశాంతము వహించావా? నీకు వందనాలు. ఇప్పటి వరకు ఆస్తిపాస్తులను అడిగాం, అంతస్తులను అడిగాం, మేడమిద్దులను అడిగాం, అన్య భాషలు అడిగాం, కుమ్మరించు ఆత్మను దయచేయమని అడిగాం, కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని మాకు అర్థమైంది ప్రభువా. అట్టి ప్రేమ లక్షణాన్ని మా హృదయంలో ఉప్పొంగి చెయ్యండి. అట్టి ప్రేమపు లక్షణాన్ని మా హృదయంలో పుట్టించండి ప్రభువా. అలనాడు అహరోను కర్రను చిగురించినట్లుగా మా హృదయాన్ని నేడు చిగురింప చెయ్యండి ప్రభువా.
వాక్యం విన్నాం, చక్కగా అనిపించింది మాకు. మందిరాన్ని దాటి వెళ్ళిన వెంటనే ఆ వాక్యం అపవాది వచ్చి ఎత్తుకెళ్ళపోవునట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం చేత ప్రతిరోజు హెచ్చరింపబడి నీవలే ప్రేమించి నీ రూపంలోనికి మారి పరలోకంలో నీ పాదాల ఎదుట మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవని నిత్యము నిన్ను కొనియాడే భాగ్యం ఇక్కడున్న మా అందరికీ దయచేయమని బోధించిన నేను కూడా ఆ మాటల ప్రకారం జీవించినట్లుగా విన్న మీ ప్రియబిడ్డలమైన మేము ఆ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.